అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 133 మ్యాన్షన్ నుండి వెళ్ళిపోయిన కావ్య. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్ కోసం బార్కి వెళ్ళిన హాస్నీపై రేప్ అటెంప్ట్ చేస్తాడు రక్షిత్. దాస్ ద్వారా అతన్ని తప్పించుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది హాస్ని. క్యాబ్ బయలుదేరగానే తల వెనక్కి వాల్చుకున్న హాస్ని రక్షిత్ చేసిన ఖైజం గురించి కాక తన వల్ల సఫర్ అవుతున్న విరాట్ గురించే ఎక్కువగా బాధపడింది. మనసులో ఉన్న గిల్టింగ్ ఫీలింగ్తో అతనితో ఉండే ధైర్యం చేయలేదు. అలా అని అతని నుంచి దూరంగా వెళ్ళలేదు. ఎటూ కానీ సందిగ్ధంలో కుమిలిపోతూ తను బాధపడుతూ విరాట్ని బాధ పెడుతోంది. విరాట్, మహేంద్ర కోసం వచ్చావా అని అడగగానే, కాదు మీకోసమే వచ్చాను విరాట్ గారు అని అరవాలి అనిపించింది హాస్నికి. కానీ ఆ మాట చెప్తే విరాట్ ఆమెను వదలలేడు. అందుకే తన వల్ల విరాట్ పరువు పోకూడదని ఒకే ఒక్క కారణంతో తన భర్త ముందు నిజాన్ని చెప్పలేక తనని తాను తక్కువ చేసుకుంటూ మోసగత్తలా మిగిలిపోయింది హాస్ని. కార్ మ్యాన్షన్ దగ్గర ఆగ్గానే కార్ దిగి లోపలికి వస్తున్న హాస్నిని చూసి కంగారుగా ఆమెకు ఎదురు వచ్చింది సరిత. ఏంటి మేడం ఈ టైంలో వస్తున్నారు? ఈరోజు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పారంట కదా. మీరు మ్యాన్షన్కి రావాలంటే ఒకే ఒక్క ఫోన్ చేసి ఉంటే డ్రైవర్ని పంపించేవాళ్ళం కదా అని కంగారుగా అంది సరిత. సరిత మాటలకి జీవం లేని నవ్వు నవ్వి, నా కోసం బతికే వాళ్ళు ఉంటారా అని అనింది హాస్ని. ఇప్పుడు బయట ఉంది మొత్తం మృగాలే మేడం. ఏ టైంలో ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాను అని హాస్ని మీద కన్సర్న్తో చెప్పింది సరిత. అంటే ఇప్పుడు నా టైం బాగోలేదు అంటున్నావా అని హాస్ని అనగానే, తెలుస్తూ ఉంది కదమ్మా, జాగ్రత్తగా ఉండాలి అని ఒక తల్లి బిడ్డకి చెప్పినట్టు చెప్పింది సరిత. ఒక్కసారిగా సరిత వైపు ఎమోషనల్గా చూసి హాల్లోకి వచ్చిన హాస్నికి ఒక్క మనిషి కూడా లేకుండా నిర్మానుష్యంగా ఉన్న కోటను చూసి విరక్తిగా నవ్వుకుంది. ఎన్నో సాయంత్రాలు విరాట్ తన అల్లరితో సందడిగా ఉన్న మ్యాన్షన్ ఇప్పుడు మనుషులే లేనట్టు పూర్తిగా జీవం కోల్పోయింది. భోజనం చేశారా అన్న సరిత మాటకు చేశాను అన్నట్లు తల ఊపి ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయింది హాస్ని. రక్షిత్ తనని తాకాడన్న చిరాకుతో కోపంతో వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసింది హాస్ని. హాస్ని వచ్చిందని తెలుసుకున్న కావ్య తనతో మాట్లాడాలని డైరెక్ట్గా హాస్ని రూమ్కి వచ్చింది. కానీ గదిలో ఆమె కనిపించలేదు. వాష్రూమ్లో వాటర్ సౌండ్ వినిపించి హాస్నిని పిలవాలి అని డోర్ కొంచెం గట్టిగా నెట్టగానే అది ఓపెన్ అయింది. షవర్ కింద స్నానం చేస్తూ తన లోకంలో తను ఉన్న హాస్నిని చూసి, దీని ఫిగర్ అంత బాగుంది కాబట్టి మగాళ్ళంతా దీని వెనకాల పడుతున్నారు. అందుకేనేమో విరాట్ కూడా ఇదంటే పడి చచ్చిపోతున్నాడు. నన్ను వదిలేసి తనని ఏమాత్రం లెక్క చేయని దీని వెంట పడ్డాడు అని అనుకుంటున్న కావ్యాన్ని చూసి నా హాస్ని గట్టిగా అరుస్తూ టవల్ తీసి మీద కప్పుకొని, ఏ మెంటల్, పిచ్చెక్కిందా నీకు? ఏం చేస్తున్నావు ఇక్కడ అని అరిచింది హాస్ని. సారీ అని తన ఆలోచనల నుంచి బయటపడిన కావ్య విసుగ్గా డోర్ వేసి వెళ్ళి హాస్ని కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. కావ్య మీద పిచ్చి కోపంతో వెంటనే డ్రెస్అప్ అయ్యి బయటకు వచ్చింది హాస్ని. నువ్వు అసలు మనిషివేనా? వేరే వాళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు కనీసం పర్మిషన్ తీసుకోవాలన్న జ్ఞానం కూడా లేదా అని అరిచింది. హాస్ని తన మీద అలా అరిచేసరికి కోపంతో, నేను ఈ మ్యాన్షన్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చని విరాట్ చెప్పాడు, గుర్తులేదా అని పొగరుగా అంది కావ్య. ఆమె మాటలకి ఒక్క క్షణం సైలెంట్గా ఉన్న హాస్ని, ఆయన నిన్ను ఎక్కడికైనా వెళ్ళమన్నాడు కానీ నేరుగా బాత్రూంలోకి వచ్చి చూడమనలేదు, సిగ్గుండాలి కొంచెమైనా అని కావ్యాన్ని చీదరించుకుంది. అయినా ఏంటి చూసేసానంటున్నావు? నీకేముందో నాకు కూడా అదే ఉంది, ఎక్స్ట్రా చేయకుండా మూసుకొని ఉండు అని అనింది కావ్య. ఆమె మాటలకు నేరుగా రూమ్లోకి వచ్చినందుకు చాలా అసహ్యంగా ఉన్నా భరిస్తూ, నువ్వు ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చావా అని అడిగింది హాస్ని. నీతో వాదనలో పడి అసలు విషయం మర్చిపోయాను. ఇంతకీ మహేంద్ర ఎక్కడున్నాడో ఏమైనా తెలిసిందా అని అడిగింది కావ్య. మొహం చిట్లించి అసహ్యంగా చూస్తూ, మహేంద్ర ఎక్కడున్నాడో నాకు తెలియదు. అదే విషయం నేను చిన్న మావయ్య గారితో కూడా చెప్పాను అని ఆమె వైపు అనుమానంగా చూస్తూ అనింది హాస్ని. రాజేంద్రవర్మ పేరు వినగానే ఆశ్చర్యంగా, ఏంటి చిన్న మావయ్య? ఏమన్నావు మళ్ళీ చెప్పు అని కంగారుగా మళ్ళీ అడిగింది కావ్య. తన తడితల తుడుచుకుంటూ, మహేంద్ర ఎక్కడున్నాడో నాకు తెలుసా అని అడిగారు. ఆల్రెడీ నువ్వు మహేంద్ర గురించి అడిగిందే కానీ వాళ్ళు నువ్వు మహేంద్ర గురించి అడిగావని, కానీ ఎక్కడున్నాడో చెప్పలేదని అన్నాను.
నాకైతే అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదని చెప్పాను అంటూ చాలా క్యాజువల్గా చెప్పింది హాస్ని. ఆమె చెప్పింది వింటూ షాక్ అయి చూస్తూ, అప్పుడు అంకుల్ ఏమన్నారు అని ఆతృతగా అడిగింది కావ్య. ఇంకేమంటారు, నాకు తెలియంది చెప్పాను కదా అని కూల్గా చెప్పింది హాస్ని. ఆమె అలా రెక్లెస్గా మాట్లాడడం చూసి, నువ్వు చెప్పేదానికి చేసేదానికి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఏం మాట్లాడుతున్నా అని, ఏమన్నారో సరిగ్గా చెప్పు అని రెట్టించి అడిగింది కావ్య. అమాయకంగా చూస్తూ, నేనేం చేశాను, మహేంద్ర ఎక్కడున్నాడో నాకు తెలియదు, చిన్న మావయ్య గారు కావ్య కూడా నాకు ఏమీ చెప్పలేదు అని చెప్పాను అని తన కళ్ళు ఆర్పుతూ అనింది హాస్ని. అప్పటి వరకు తనదే పైచేయి అన్నట్టు మాట్లాడి ఇప్పుడు హాస్ని దగ్గర నెమ్మదిగా తగ్గుతూ, నేనంటే మర్చిపోయాను, నాకు మహేంద్ర గురించి తెలుసని అసలు నువ్వెందుకు అలా చెప్పావు అని తడబడుతూ అంది కావ్య. ఆమె మాటలను పట్టించుకోకుండా కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంది హాస్ని. తన దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని ఆమె వైపు తిప్పి, సరే జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు అంకుల్ దగ్గరికి వెళ్ళి కావ్యకి ఏం తెలీదు, ఏదో మామూలుగా మాట్లాడేశానని చెప్పు అని సలహా ఇచ్చింది కావ్య. ఇంత జరిగిన తర్వాత కూడా హాస్ని తన మాట వింటుందని అనుకుంది కావ్య. కానీ ఆమె మాత్రం పట్టించుకోకుండా అలాగే మౌనంగా ఉంది. సరే, నేను అంకుల్తో మాట్లాడతాను, నువ్వు ఇంతకీ మహేంద్రని కాపాడుతావా లేదా అని అడిగింది కావ్య. ఒక్క క్షణం ఆలోచించి, మహేంద్రని ప్రాణాలతో తీసుకురావాలని నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను. దానికోసం విరాట్ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినా మహేంద్రని విడిపించుకోవాలని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నీ ప్లాన్ అర్థమైందో మహేంద్ర గురించి నేను ఇకపై పట్టించుకోవాలనుకోవట్లేదు అని తేల్చి చెప్పింది హాస్ని. కేర్లెస్గా మాట్లాడుతున్న ఆమెను చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, ఇన్ని సంవత్సరాలుగా మహేంద్ర తెలుసు కదా, అతనంత ప్రమాదంలో ఉన్నాడని తెలిసి కూడా నువ్వు పట్టించుకోవా, మహేంద్ర ఏమైపోయినా పర్వాలేదా అని అడిగింది కావ్య. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అదంతా నిజం తెలుసుకోవడానికని వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి దొంగలాటకాలు ఆడేటప్పుడు ఆలోచించుకోవాల్సింది అని అనింది హాస్ని. ప్లాన్ ఏంటి, నేను ప్లాన్ చేయడం ఏంటి, మహేంద్ర గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను అని అమాయకంగా నటిస్తూ చెప్పింది కావ్య. ఒక్కసారిగా నిట్టూర్చి, ఆహా రియలీ, నేను మహేంద్ర గురించి విరాట్ని అడిగితే విరాట్ గారికి బాగా కోపం వస్తుందని నీకు తెలుసు, ఆ కోపంతో నన్ను తిట్టి ఇంటి నుంచి పంపించేస్తారని నీకు కూడా తెలుసు. ఫైనల్లీ విరాట్ గారు నాకు డివోర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నావు అంతేనా, కానీ నువ్వు అనుకున్నది ఏది జరగదు, మేం మాత్రం ఎప్పటికీ విడిపోము అని కోపంగా చెప్పేసింది హాస్ని. ఆమె చెప్పింది విని కావ్య మొహంలో రంగులు మారిపోయాయి. నువ్వు ఆల్రెడీ మహేంద్రతో చేసిన పని మర్చిపోయావా, ఆ విషయం తెలిసి విరాట్ నిన్ను అసహించుకుంటున్నాడు, అయినా కూడా తనతోనే ఉంటానంటున్నావు, సిగ్గులేదా అని అనింది కావ్య. ఆవేశం తగ్గించుకో పాప, నాకు అవన్నీ తెలుసు, అయినా కూడా విరాట్ గారు నాతో కలిసే ఉండడానికి ఇష్టపడుతున్నారు, నువ్వంటే ఆయనకు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు, ఆ విషయం నీకు కూడా తెలుసు, అయినా మా ఇద్దరి మధ్య చేరి ఇంకా గొడవలు చేయడానికి చూస్తున్నావు. కానీ కావ్య, నిన్ను చూస్తూ ఉంటే అయ్యో పాపం అనిపిస్తూ ఉంది, జాలి కూడా వేస్తూ ఉంది తెలుసా అని కావ్య మీద సింపతి చూపించింది హాస్ని. ఆమె చెప్పింది విని ఆవేశంతో రగిలిపోయింది కావ్య. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా గదిలో నుండి బయటకు వచ్చేసింది. కావ్య బయటకు వచ్చేసిన తర్వాత హాస్ని తన గదిలో ఒంటరిగా కూర్చుంది. ఆమె మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు కావ్య చేసిన దానికి తగిన శిక్ష వేయాలనుకుంది. అందుకే తన మీద పూర్తిగా ప్రతీకారం తీర్చుకుంది. కావ్య ఆలోచనలన్నీ తనకు తెలుసని సూటిగా చెప్పింది. ప్రస్తుతం హాస్ని విరాట్ వైపే ఉండాలి. ఎప్పుడో విడిపోయిన మహేంద్ర గురించి ఆలోచిస్తే తన జీవితం నాశనమవుతుంది. అందుకే హాస్ని తెలివిగా కావ్యాన్ని దెబ్బ కొట్టి తన లైఫ్ తాను చూసుకుంటోంది. రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉదయం లేచి కిందకి దిగి హాల్లోకి వచ్చింది హాస్ని. చుట్టూ చూస్తే హాల్ అంతా ప్రశాంతంగా ఉంది. కావ్య మాత్రం ఎక్కడ కనిపించలేదు. అయోమయంగా చుట్టూ చూస్తున్న హాస్ని చూసి, ఆవిడ పొద్దున్నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మేడం అని కావ్యను ఉద్దేశించి చెప్పింది సరిత. ఆమె మాటలు విని సరిత వైపు తిరిగి, మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పిందా అని అడిగింది హాస్ని. తను ఖచ్చితంగా తిరిగి వస్తుంది, నన్ను విరాట్ గారిని విడదీయడానికి వస్తుంది, కాకపోతే ఇంతకు ముందులా కేర్లెస్గా ఉండదు. ఇకపైన తన ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేస్తుంది, ఎందుకంటే తన ప్లాన్స్ అన్నీ నాకు తెలిసిపోయాయి కదా అని మనసులో అనుకుంది హాస్ని. ఇక నుండి కావ్య మొహం చూడనక్కర్లేదని, ఆమె న్యూసెన్స్ లేదని హ్యాపీగా ఫీల్ అయింది హాస్ని. బ్రేక్ఫాస్ట్ ముగించి ఆఫీస్కి బయలుదేరింది హాస్ని. ఆఫీస్లో అటు ఇటు తిరుగుతున్న కీర్తిని చూసి,
ఎందుకు అలా బొంగరంలో తిరుగుతున్నావు అని అడిగింది హాస్ని. తన దగ్గరికి పరుగున వచ్చి, నీకు అసలు మనస్సాక్షి అనేదే ఉందా అని సూటిగా అడిగింది కీర్తి. ఇప్పుడు ఏమైంది బేబీ, దేని గురించి మాట్లాడుతున్నావు అని తేలికగా మాట్లాడింది హాస్ని. అసలు నాకు ఒక ఫోన్ చేసి ఏం జరిగిందో చెప్పాలి కదా. నిన్న రాత్రి ఇంట్లో నుంచి అంత కంగారుగా పరుగు తీసావు, మళ్ళీ ఫోన్ లేదు, ఏం లేదు. అంతా ఓకేగా? నువ్వు విరాట్ గారు కలిసిపోయారు కదా, హ్యాపీగానే ఉన్నారు కదా. చెప్పవే తల్లి, బెల్లం కుట్టిన రాయిలా అలా కూల్గా ఉన్నావేంటి అని క్యూరియస్గా అడిగింది కీర్తి. ఆమె మాటలు విని, నిన్న రాత్రి ఫోన్ గురించి అడుగుతున్నావా? ఫోన్ చేసింది విరాట్ గారు కాదు, ఆయన ఫోన్ నుంచి చేసింది రక్షిత్. ఆయనకేదో జరిగిందని చెప్పాడు, అందుకే కంగారుగా పరిగెత్తుకొని వెళ్ళాను. కానీ రక్షిత్ ట్రాప్ చేసి ఉన్నాడు అంతే. అక్కడి నుంచి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ లేట్ అయిపోయింది కదా, అందుకే మ్యాన్షన్కి వెళ్ళిపోయాను అని జరిగిందంతా వివరంగా చెప్పింది హాస్ని. ఓ, అంత జరిగిందా? మరి నాకు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని విసుగ్గా అంది కీర్తి. తన మాటలు పట్టించుకోకుండా తన ముందు ఉన్న ఓల్డ్ ఫైల్స్ చూస్తూ ఉంది హాస్ని. అయినా నువ్వు ఎంత అదృష్టవంతురాలివే. నీ జీవితంలో జరిగింది ఒక యాక్సిడెంట్ అనుకొని విరాట్ సార్ నిన్ను ఇంకా యాక్సెప్ట్ చేశారు చూడు. నిజంగా ఆయన చాలా గొప్పవాడు. నువ్వు ఆయనతో సర్దుకుపోతే మీ ఇద్దరి లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా అని అంది కీర్తి. ఆమె చెప్తుందంతా సైలెంట్గా వింటోంది, కానీ ప్రస్తుతం విరాట్ గారు తనని క్షమిస్తారని మాత్రం అనుకోవట్లేదు. అసలు ఫ్యూచర్లో వాళ్ళిద్దరూ కలిసి ఉంటారన్న ఆశ కూడా తనకు లేదు. ఇంతకీ విరాట్ గారు ఎలా ఉన్నారు అని అడిగింది కీర్తి. ఆయన బాగానే ఉన్నారు అని చెప్పాను కదా అని చిరాకు పడింది హాస్ని. హాస్ని చిరాకుకి మూతి తిప్పుకుంటూ, అంతలో ఫోన్ విషయం గుర్తుకు రాగానే హాస్ని వైపు కోపంగా చూస్తూ, అంటే రాత్రి నువ్వు ఫోన్లో అరిచింది విరాట్ సార్ మీద కాదా, రక్షిత్ మీదనా అని అసహనంగా అడిగింది కీర్తి. అవును అని సింపుల్గా చెప్పింది హాస్ని. రక్షిత్ని ఎందుకు తిట్టావు? అతను నీతో సరిగ్గా మాట్లాడలేదా? విరాట్ గారి గురించి చెప్పడానికి కదా నీకు ఫోన్ చేశాడు అని కోపంగా అంది కీర్తి. ఏంటే, పరాయవాడి కోసం నా మీద గొడవకి వస్తున్నావా అని కోపంగా చూస్తూ, అసలు నీకు నేనెక్కువ రక్షిత్ ఎక్కువ అని అడిగింది హాస్ని. ఖచ్చితంగా నాకు రక్షిత్ గారే ఎక్కువ అని కీర్తి అనగానే, ఏంటి అని కోపంగా చూసింది హాస్ని. అలా కోపంగా చూడకే, నాకు రక్షిత్ అంటే క్రష్ అని నీకు తెలుసు కదా, అందుకే అతనికే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ నీదే, ఫీల్ అవ్వకు అని మూతి ముడుచుకుంటూ చెప్పింది కీర్తి. కీర్తి మాటలకు విసుగ్గా చూస్తూ, ఆ సెకండ్ ప్లేస్ అయినా నాకెందుకు ఇస్తావులే, ఉంది కదా నీ ప్రియమైన సెలబ్రిటీ ఆ స్మితాకి ఇస్తావు. నీ హ్యాండ్ బ్యాగ్ నిండా ఆ స్మితా ఫోటోలే కదా, చూడలేక చస్తున్నాను, ఇక నాకెక్కడ ప్లేస్ ఉంది అని కీర్తి వైపు కొరకొర చూస్తూ అంది హాస్ని. స్మితా ఫోటోలు ఇప్పుడు నా దగ్గర ఏం లేవు. అయినా స్మిత ఏమి ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ కాదు, మనలాంటి మామూలు మనిషే అని కీర్తి అనగానే ఆశ్చర్యపోయిన హాస్ని, ఏమంటున్నావే నువ్వు అని తన కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ అడిగింది. అవును, స్మితాని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి డిస్మిస్ చేశారు. తనకి ఎలాంటి ఆఫర్లు ఇవ్వడానికి వీల్లేదని రూల్ కూడా పాస్ చేశారు. అది చేసిన మెంటల్ పనికి విరాట్ గారు తనకి ఇష్టమైన మూవీస్ ఇండస్ట్రీస్ నుంచి గెంటించేయించారు అని అంది కీర్తి. స్మిత మీద కోపంతో విరాట్ ఇంత చేశాడా అని అనుకుంటున్న హాస్ని డీప్ షాక్లోకి వెళ్ళిపోయింది. కావ్య సడన్గా ఎక్కడికి మాయమైపోయింది? హాస్ని అనుకుంటున్నట్లు కావ్య ఇంకా ఏదైనా ప్లాన్లో ఉందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.